ఫ్రెండ్స్ ఈరోజు కూడా మరొక వీడియో మనం చూద్దాం. చాలామంది నాకు కామెంట్ చేసినటువంటి ఒక కామెంట్ అనమాట, చాలాసార్లు రిపీటెడ్ కామెంట్. నేనైతే దానికి త్వరలోనే వీడియో చేస్తానని చెప్పేసి అన్నాను. అయితే ఎక్కువసార్లు అడుగుతున్నారు కాబట్టి ఇంకా మరి ఆ వీడియో చేసేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ వీడియో అయితే చేస్తున్నాను. మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతే అనయా మరి ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి విధులు ఏమేమి ఉంటాయి, ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి విధులు ఏమైనా ఉంటాయి, ఏమేమి విధులు ఉంటాయి అనేటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించి ఏపీఎస్పీ వాళ్ళు కానీ, ఏఆర్ వాళ్ళు కానీ, సివిల్ వాళ్ళు కానీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఇది ప్రతి ఒక్క పోలీస్ విధి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. చాలామంది ఏపీఎస్పీ కానిస్టేబుల్ త్వరలో ఏఆర్కి వెళ్తారు. ఏఆర్కి వెళ్ళినప్పుడు అక్కడ డ్యూటీ చేయవలసి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అక్కడ ఎటువంటి డ్యూటీస్ ఉంటాయి, ఏ డ్యూటీస్ ఉంటాయో ఒకసారి నేనైతే మీకు చాలా క్లియర్గా వివరించబోతున్నాను. క్లియర్ కట్గా నేను వీడియో అయితే చేయబోతున్నాను. మీరైతే చాలా జాగ్రత్తగా స్లిప్స్ చేయకుండా మన వీడియో అయితే ఫుల్గా చూసి మీ అభిప్రాయాన్ని నాతో అయితే పంచుకోవచ్చు. ఇక ఏఆర్ అనేది, ఏఆర్ అంటే ఆర్మ్డ్ రిజర్వ్డ్ అంటాం. ఇంకా ఏఆర్పిసిని ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పేసి అంటాం. ఈ ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ కానిస్టేబుల్ డైరెక్ట్గా ఏఆర్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఏపీఎస్పీలో 10 years ఎలిజిబిలిటీ అయిన తర్వాత అక్కడ వేకెన్సీ ఉంటే ఆ వేకెన్సీని బట్టి ఏఆర్కి పంపిస్తారు. అలా ఏఆర్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, డైరెక్ట్గా ఏఆర్కి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక ఏఆర్కి వచ్చిన తర్వాత మనకి ఎటువంటి డ్యూటీస్ ఉంటాయి ఖచ్చితంగా అందరికీ తెలియాలి. ఏఆర్ కానిస్టేబుల్ కానీ, ఏఆర్కి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, రేపు ఏఆర్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కానీ, ప్రధానంగా మనం చూసుకుంటే ఇది డిస్టిక్లో ఉంటుంది అనమాట. ఏఆర్కి సంబంధించి డిస్టిక్లో ఉంటాం. ఒక్కోసారి డిస్టిక్ దాటి బయటకు కూడా వెళ్ళి డ్యూటీ చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి, బందోబస్తులు ఉంటాయి, విఐపి డ్యూటీస్ కోసం బయటికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఏఆర్ విధులలో ఒక భాగం అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇక ప్రధానంగా గార్డ్ డ్యూటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ గార్డ్ డ్యూటీస్ ఎలా ఉంటాయంటే షిఫ్ట్ వైజ్ ఉండొచ్చు. 8 hours డ్యూటీ, 8 hours రెస్ట్, లేదా 3 షిఫ్ట్లు డ్యూటీ చేసి 1 day రెస్ట్ చేయడం కానీ, లేదా గార్డ్లో 3 hours డ్యూటీ చేసి మళ్ళా ఒక 6 hours తర్వాత మరలా డ్యూటీ రావడం కానీ ఇలా జరుగుతుంది అనమాట. ఒక గార్డుకు వచ్చి 3 పీసీలు ఉండడం ఏఆర్లో జరుగుతుంటుంది. ఈ విధంగా గార్డ్ డ్యూటీస్ చేస్తాం. గార్డ్ డ్యూటీస్ ఎక్కడ చేస్తామంటే హెడ్ క్వార్టర్లో చేస్తాం. ఎస్పీ ఆఫీస్ ఎక్కడైతుందో ఎస్పీ ఆఫీస్లో కానీ, హెడ్ క్వార్టర్లో కానీ ఈ విధంగా గార్డ్ డ్యూటీలు చేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఇంటి దగ్గర గార్డ్ డ్యూటీ చేయడం కానీ, విఐపీలు ఎవరైతే ఉన్నారో ఆ విఐపీలు ఇంటి దగ్గర గార్డ్ డ్యూటీస్ చేయడం అయితే కానీ, ఇటువంటి గార్డ్ డ్యూటీస్ అయితే రెగ్యులర్గా వీళ్ళకు ఉంటాయి. ఇంకేం డ్యూటీస్ ఉంటాయంటే ప్రధానంగా ఖైదీ డ్యూటీలు ఉంటాయి. ఖైదీల్ని జైలు నుంచి అంటే పోలీస్ స్టేషన్ నుంచి జైలుకి తీసుకెళ్ళడం, మళ్ళీ వేరే ప్రదేశాలకు తీసుకెళ్ళడం, షిఫ్ట్ చేయడం, ఇటువంటి ఖైదీ డ్యూటీలు చాలా ప్రధానంగా ఈ ఏఆర్ కానిస్టేబుల్స్ అనేవాళ్ళు చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ ఖైదీ డ్యూటీలు అయిపోయిన తర్వాత ఎస్కార్ట్ డ్యూటీలు చేస్తారు. ఎస్కార్ట్ డ్యూటీలు ఏదన్నా ఒక విఐపి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కానీ, ఎవరన్నా మినిస్టర్స్ వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళకి ముందుగా ఎస్కార్ట్ వెహికల్స్ అనేవి వెళ్తుంటాయి అన్నమాట. ఈ విధంగా ఏఆర్ కానిస్టేబుల్స్ ఈ ఎస్కార్ట్ డ్యూటీలు చేయడం, అదేవిధంగా ఈ క్యాష్కి సంబంధించి క్యాష్ డ్యూటీలు చేయడం, క్యాష్ని అటు నుంచి ఇటు మార్చినప్పుడు క్యాష్కి ఎస్కార్ట్ డ్యూటీ కింద వెళ్ళడం. అయితే ఏదైతే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయో, ఎగ్జామ్స్ జరుగుతాయి కదండి, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగేటప్పుడు కానీ ఆ ఎగ్జామ్కి సంబంధించి డ్యూటీస్ కూడా ఈ ఏఆర్ కానిస్టేబుల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ డ్యూటీస్ చేస్తారు. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ విషయంలో వీరి సేవలను ఉపయోగించుకుంటారు. ఏదైతే సంబంధిత పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్లో సివిల్ పోలీసులకు అనుసంధానంగా విధులను నిర్వర్తించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విధులను నిర్వర్తిస్తారు, ఖైదీలకు సంబంధించినటువంటి డ్యూటీలను నిర్వర్తిస్తారు. అదేవిధంగా ఎస్కార్ట్ డ్యూటీస్ వీళ్ళు చేస్తారు. క్యాష్ని అటు నుంచి ఇటు షిఫ్ట్ చేసేటప్పుడు ఆ క్యాష్కి సంబంధించినటువంటి డ్యూటీస్ అయితే
చేయడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా కూడా డ్యూటీ చేయడం జరుగుతుంది. ఏదైతే ఎయిర్పోర్ట్ డ్యూటీస్ ఉంటాయన్నమాట. ఎయిర్పోర్టు లాంటి ప్లేసెస్కి వెళ్ళి షిఫ్ట్ వైజ్ వెళ్తారన్నమాట. వీళ్ళు ఒక 15 days అని 10 days అని ఇలా షిఫ్ట్ వైజ్ వెళ్ళి ఆ షిఫ్ట్ వైజు అక్కడ డ్యూటీ చేసుకుని మరలా వచ్చేస్తుంటారు. కొన్నిసార్లు వీళ్ళు తుపాకీలతో డ్యూటీలు చేయవలసి ఉంటుంది, వెపన్స్తో డ్యూటీ చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు మామూలుగానే లాఠీతో డ్యూటీలు చేయవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. షిఫ్ట్ వైజ్ మళ్ళీ ఏఎన్ఎస్ పోస్టులు ఉంటే ఆ ఏఎన్ఎస్ పోస్టులు కూడా వెళ్ళి షిఫ్ట్ వైజు ఈ ఏఆర్ కానిస్టేబుల్ అనేవాళ్ళు విధులను నిర్వర్తిస్తారు. రెగ్యులర్గా వీళ్ళకి ఏముంటుందంటే పీటీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజులు ఉంటాయి, మంచిగా పీటీ చేసుకుంటారు. డ్రిల్కి సంబంధించింది ఉంటుంది, వెపన్ని సంబంధించినటువంటి ఫైరింగ్ ప్రాక్టీస్ కానీ, వెపన్కి సంబంధించినటువంటి డ్రిల్ కానీ, స్కాడ్ డ్రిల్ కానీ ఇటువంటివి కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ మనకి ఏదైతే ఆగస్టు 15, జనవరి 26 లేదా విఐపీలకు సంబంధించింది అవి ఉన్నప్పుడు ఆ పీరియడ్కి కూడా కొన్ని సందర్భాల్లో వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఒక్కోసారి సీఎంకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏదైతే లా అండ్ ఆర్డర్లో లాయర్స్ వీళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్కి సంబంధించి కానీ ఇటువంటి డ్యూటీస్ అన్నీ కూడా సీఎంకి సంబంధించిన సెక్యూరిటీ వింగ్కి కానీ, బందోబస్తు విషయాల్లో బందోబస్తు దగ్గరికి వెళ్ళి విధులు నిర్వర్తించడం కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వరదలు ఇటువంటివి వస్తుంటాయి కదండి. వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు అంటాం. ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నప్పుడు ఈ ఏఆర్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ విధులను నిర్వర్తించడం చూస్తాం. ఈ విధంగా ఏఆర్కి సంబంధించినటువంటి విధులను మనం చూస్తుంటాం. ఎక్కువగా సివిల్ పోలీసులు లా అండ్ ఆర్డర్కి సంబంధించి విధుల్లో మనం సహాయకులుగా వీళ్ళని చూస్తాం. కొన్ని సందర్భాల్లో కోర్టులలో ఖైదీలను ప్రవేశపెట్టేటప్పుడు ఆ కోర్టుకి సంబంధించినటువంటి ఖైదీలను కోర్టుకి తీసుకెళ్ళడానికి ఎక్కువగా ఈ ఏఆర్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్కి సంబంధించిన వారిని విధులకు వినియోగించుకోవడం చూస్తుంటాం. బందోబస్తులు ఏదైనా సీఎం ప్రోగ్రాం జరిగింది, ఆ సీఎం ప్రోగ్రాం కానీ డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాం కానీ జరుగుతున్నప్పుడు అక్కడికి సంబంధించినటువంటి బందోబస్తు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతుంది, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు అక్కడ వీళ్ళు బందోబస్తు చేయడం కానీ ఆ యొక్క ఎగ్జామ్ డ్యూటీలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఎలక్షన్ డ్యూటీలు చేస్తారని చెప్పుకున్నాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్టోర్ రూమ్స్ ఉంటాయి. ఈ ఎలక్షన్కి సంబంధించిన ఈవీఎంలను భద్రపరుస్తారు కదా, ఈ ఈవీఎంలను అక్కడ గార్డ్ వేసుకోవడం, అక్కడ ఈవీఎంలను సంరక్షించడం, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పేపర్లను సంరక్షణగా ఉండడం, ఎస్కార్ట్గా వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ మనకి ఏదైతే ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నాయో ఆ ఏఆర్ కానిస్టేబుల్ విధుల్లో భాగంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు పిలిస్తే దీనికి ఒక టైం అంటూ సిస్టమ్ అంటూ ఉండదు. ఇదిగో టైం చేశాను కాబట్టి రెస్ట్లోకి వెళ్ళిపోదాం అంటాను అనుకో. ఎనీ టైం ఎప్పుడు పిలిచినా అవైలబుల్గా ఉండాలి. ఏదైనా ఒక డ్యూటీ తగిలింది, ఆ డ్యూటీకి సంబంధించి వెళ్ళాలి అంటే కంపల్సరిగా ఫిక్స్డ్ టైం అయితే ఉండదు. సివిల్ పోలీసులు వేరు, ఏఆర్ పోలీసులు వేరు. సివిల్ పోలీసులకి ఏఆర్ పోలీసులకి సంబంధించి విధులు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడు కూడా వీళ్ళు సివిల్ పోలీసులకి సహాయకులుగా వీళ్ళు పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. 24 hours by 7 అంటాం. వారానికి 24 గంటలు అవైలబుల్గా అయితే ఉండాలి. పీటీ చేయాలి, పీటీ మంచి ఫిజికల్గా ఎప్పుడు ఫిట్నెస్గా ఉండాలి. కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఏఆర్ నుండి గన్మెన్లుగా చాలామంది ఆఫీసర్స్గా కానీ, చాలామంది ఎమ్మెల్యేలకు కానీ, మినిస్టర్లకు కానీ వీళ్ళందరికీ గన్మెన్లుగా ఈ ఏఆర్కి సంబంధించినటువంటి వాళ్ళని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఏఆర్కి సంబంధించి డ్యూటీలు అయితే ఉంటాయి. ప్రధానంగా నేను చెప్పాను, గార్డ్ డ్యూటీలని, లా అండ్ ఆర్డర్ డ్యూటీలని, క్యాష్కి సంబంధించినటువంటి డ్యూటీలని, ఎస్కార్ట్ డ్యూటీలని, ఎగ్జామ్ డ్యూటీలని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడికి సంబంధించి కానీ, షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ 15 days డ్యూటీస్కి బయటకు వెళ్ళడం, తర్వాత మళ్ళీ హెడ్ క్వార్టర్కి రావడం, ఇటువంటి డ్యూటీస్ కానీ, విఐపి బందోబస్తు కానీ, ఏదైతే లాయర్లు ఉన్నారో ఆ లాయర్కి రోడ్డు క్లియర్ చేయడం, ఇటువంటి అన్ని డ్యూటీల్లో ఏఆర్ కానిస్టేబుల్ యొక్క పాత్ర చాలా ప్రధానమైనది. ఇది ఏఆర్ కానిస్టేబుల్ విధులు. ఫ్రెండ్స్, మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైనటువంటి
ఒక అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.